జోగులాంబ గద్వాల జిల్లా ఆయిజా మున్సిపల్ కేంద్రంలోని డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ విగ్రహం వద్ద భీమా కోరేగాన్ విజయ్ దివాస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 1818 జనవరి 1న పూణే సమీపంలోని భీమా కోరేగాన్ లో జరిగిన చారిత్రక యుద్ధాన్ని స్మరించుకుంటూ భీమ్ ఆర్మీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇన్ఛార్జి మాచర్ల ప్రకాష్ ఆధ్వర్యంలో యుద్ధ వీరులకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష కమిటీ జిల్లా అధ్యక్షులు నాగర్దొడ్డి వెంకట్రాములు మాట్లాడుతూ భీమా కోరేగాన్ యుద్ధం ఆత్మగౌరవ పోరాటానికి ప్రతీక అని చెప్పారు. జనవరి 1వ తారీఖు మరి పూణే ప్రాంతంలో భీమా కోరేగాన్ నది ఒడ్డున అప్పటికే 500 మంది మహర్ సైనికుల దగ్గర తినడానికి తిండి కూడా అయిపోయింటాయి. కొన్ని గింజలు ఉంటే ఆ గింజలు మరి గంజి కాసుకొని ఆ గంజితో ఒక్కొక్కరు 56 మందిని నరికి చంపిన చరిత్ర మన భీమా కోరేగాన్ దళిత మహర్లకే ఉందని ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఈ దేశంలో బ్రాహ్మణవాదం పోవాలంటే ఇలాంటి మహనీయుల చరిత్ర మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎస్సీ ఎస్టీ బీసీలని ఈ దేశంలో సూత్రులని పరిగణించడం జరిగింది. వర్ణ వ్యవస్థలు వేదంలో సూత్రులని పెట్టారు. కాబట్టి తరతరాలుగా 90% ఉన్న మనల్ని మరి అవకాశాలు లేకుండా ఇప్పటికీ బీసీలు ఉద్యమాలు, ఎస్సీలు ఉద్యమాలు, ఎస్టీలు ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. బీసీల రిజర్వేషన్ల కోసం ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ఎస్సీ ఎస్టీల మీద దళితుల దాడుల మీద ఇంకా ప్రజా సంఘాలు ఉద్యమం చేస్తూనే ఉన్నారు, జరుగుతూనే ఉన్నాయి. ప్రతి సంవత్సరం 6 లక్షల నేరాలు దళితుల మీద జరుగుతున్నాయంటే ఇంకా మనం ఇంకా చైతన్యం కాలేదు. మనం ఇంకా తిరుగుబాటు తనానికి మనం ముందుకు వెళ్ళడం లేదు. కాబట్టి మనము సమాజంలో ఉన్న చరిత్రని మన ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది, యువతకు తెలియాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ చరిత్రలు కనుమరుగైతే మళ్ళీ రాజ్యాంగం కనుమరుగైతుంది. ఈ రాజ్యాంగం కనుమరుగైతే మళ్ళీ బానిసలైతే మూతికి ముద్ద ముడ్డికి తాట కట్టుకునే పరిస్థితి వస్తుంది. ఈ బ్రాహ్మణులు